Hi everyone, welcome to my channel Chemistry SR. Myself Subbaraidu. I teach chemistry in simple way. If you are interested, keep watching. In today's class, we are going to discuss about chemical reactions and equations. 10th class, very first chapter, class 1. ఈ వీడియోలో మన 10th క్లాస్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. అసలు కెమికల్ రియాక్షన్స్ ఏంటి, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఈ కెమికల్ రియాక్షన్లో ఏమి ఇన్వాల్వ్ అవుతున్నాయి, టర్మినాలజీ ఏంటి, ఇది బాగా తెలుసుకోవాలి. మనకు ఈ కెమికల్ రియాక్షన్స్ బాగా అర్థమైపోతే కెమిస్ట్రీ కొంచెం గ్రిప్ వచ్చేస్తుంది సబ్జెక్ట్ మనకు. ఓకే, చూద్దాం అసలు ఏంటి కెమికల్ రియాక్షన్, అది ఫస్ట్ మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. కెమికల్ రియాక్షన్ అంటే ఏం లేదు, అక్కడ ఒక కెమికల్ ఫినామినా జరుగుతుంటుంది, అందులో ఒక సబ్స్టెన్స్ ఇంకో సబ్స్టెన్స్గా మారిపోతుంది. అంటే సంథింగ్ ఏ కెమికల్ చేంజ్ టేక్స్ ప్లేస్ అంటాం. ఒక కెమికల్ చేంజ్ని మనం నోటీస్ చేస్తాం, అలాంటి ప్రాసెస్ని కెమికల్ రియాక్షన్ అంటాడు. చూడు, ద ప్రాసెస్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఈజ్ ఫార్మ్డ్. ఒక సబ్స్టెన్స్, కొత్త సబ్స్టెన్స్, ఒక ప్రాసెస్లో ఒక కొత్త సబ్స్టెన్స్ కొత్త ప్రాపర్టీస్తో ఫామ్ అవుతే అప్పుడు ఆ ప్రాసెస్ని కెమికల్ రియాక్షన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మెగ్నీషియం మెటల్ బర్న్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, we get magnesium oxide MgO. ఓకే, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ప్లేస్ చేద్దాం. మెగ్నీషియం 2 అయ్యాయి కదా, ఇక్కడ 2 ప్లేస్ చేద్దాం. ఇనీషియల్గా మనం తీసుకున్నది మెగ్నీషియం రిబ్బన్, ఒక మెగ్నీషియం వైర్. ఎయిర్లో మండించేసావు, మెగ్నీషియం ఆక్సైడ్ అయిపోయింది. అంటే ఇక్కడ మనం స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు ఎయిర్లో ఆక్సిజన్ మెగ్నీషియం మన చేతిలో ఉంది, బర్న్ చేసాం. ఇది లేదు, ఇది కొత్త కాంపౌండ్. ఓకేనా, సో ఒక కొత్త కాంపౌండ్, కొత్త ప్రాపర్టీస్ ఉన్నటువంటి కాంపౌండ్, వీటి ప్రాపర్టీస్ వేరే, దాని ప్రాపర్టీస్ వేరే. ఓకే, సో ద ప్రాసెస్ ఇన్ విచ్ న్యూ సబ్స్టెన్స్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఈస్ ఫార్మ్. న్యూ ప్రాపర్టీస్ ఉన్న ఒక న్యూ సబ్స్టెన్స్ ఫామ్ అయ్యే ప్రాసెస్ని కెమికల్ రియాక్షన్ అంటారు. సి వన్ మోర్ ఎగ్జాంపుల్, ద సేమ్ మెగ్నీషియం రియాక్ట్స్ విత్ నైట్రోజన్ ఇన్ ఎయిర్, it give magnesium nitride Mg3N2. Magnesium 3R number, so keep 3 here, like this. New compound magnesium nitride is formed. Okay, chemical reaction involves chemical change. చూడు, ఇక్కడ మెగ్నీషియం అనేది మెగ్నీషియం ఆక్సైడ్గా మెగ్నీషియం నైట్రైడ్గా కన్వర్ట్ అయిపోయింది ఎయిర్లో మండించేస్తే. ఎయిర్లో ఎవరుంటారు, ఆక్సిజన్ నైట్రోజన్ రెండు ఉంటాయి. 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్. సో ఎయిర్లో మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని మండించామంటే మెగ్నీషియం వైర్ని మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం నైట్రేట్ అన్న కొత్త కాంపౌండ్స్ వచ్చేస్తాయి. సో కెమికల్ చేంజ్ ఇన్వాల్వ్స్, కెమికల్ రియాక్షన్ ఇన్వాల్వ్స్ కెమికల్ చేంజ్. కెమికల్ రియాక్షన్లో కెమికల్ చేంజ్ని నోటీస్ చేస్తాం. డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆటమ్స్ ఆఫ్ వన్ ఎలిమెంట్, అంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్, ఆక్సిజన్ ఆటమ్స్ కావచ్చు, నైట్రోజన్ ఆటమ్స్ కావచ్చు, do not change into those of another element. ఒక ఎలిమెంట్ ఆటమ్స్ ఇంకో ఎలిమెంట్ ఆటమ్గా మారవు, ఆ ఎలిమెంట్ ఆటమ్స్ అలాగే ఉంటాయి. అంటే ఆక్సిజన్ ఆటమ్స్ ఆక్సిజన్గానే ఉంటాయి, నైట్రోజన్ ఆటమ్స్ నైట్రోజన్గానే ఉంటాయి. మరి ఏం జరుగుతుంది సార్, రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ 2 ఆక్సిజన్స్ బైండ్ అయి ఉన్నాయి యాజ్ O2 మాలిక్యూల్, ఇక్కడ 2 నైట్రోజన్స్ బైండ్ అయి ఉన్నాయి యాజ్ N2 మాలిక్యూల్. వెన్ ఆక్సిజన్ కంబైన్స్ విత్ మెగ్నీషియం MgO 1:1 రేషియోలో కంబైన్ అయిపోయాయి. ఇక్కడ ఆక్సిజన్ మరొక ఆక్సిజన్ ఆటంతో కంబైన్ అయింది, ఇక్కడ ఆక్సిజన్ ఆటం మెగ్నీషియం ఆటంతో కంబైన్ అయింది. ఇక్కడ నైట్రోజన్ మరొక నైట్రోజన్తో కంబైన్ అయ్యింది, కానీ ఇక్కడ అదే నైట్రోజన్ మెగ్నీషియంతో కంబైన్ అయింది. అదే చెప్తున్నాడు, ఓన్లీ ఏ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్లో ఒక ఎలిమెంట్ ఆటమ్ ఇంకో ఎలిమెంట్ ఆటమ్గా మారదు, జస్ట్ ఆటమ్స్ రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమికల్ రియాక్షన్. సరే, బాగుంది. కెమికల్ రియాక్షన్ ఏదో ఆరో పెట్టాం, ఆరో యొక్క లెఫ్ట్ సైడ్ ఏవో కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, రైట్ సైడ్ కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఏంటిది, ఎందుకు ఆరో పెడుతున్నాం?
arrow represents the direction in which the chemical change takes place. ఏ డైరెక్షన్లో కెమికల్ చేంజ్ జరుగుతుందో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది యారో. మరి యారోకు లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయి, వాటిని ఏమంటారు? యారోకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని రియాక్టెంట్స్ని, యారోకు రైట్ సైడ్ ఉన్న సబ్స్టెన్స్ని ప్రోడక్ట్స్ అని అంటారు. రియాక్టెంట్స్ అంటే ఇనిషియల్లీ మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్సెస్, ప్రోడక్ట్స్ అంటే కొత్తగా న్యూలీ ఫార్మ్డ్ సబ్స్టెన్సెస్. సి రియాక్టెంట్స్ ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్. ఏవైతే మనం తీసుకున్నామో స్టార్టింగ్లో, ఏవైతే కెమికల్ చేంజ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో వాటినే రియాక్టెంట్స్ అంటారు. ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. మన కెమికల్ రియాక్షన్లో ఏ సబ్స్టెన్స్ అయితే కెమికల్ చేంజ్ అవుతున్నాయో, కెమికల్లీ చేంజింగ్ మనం నోటీస్ చేయగలుగుతున్నామో వాటిని రియాక్టెంట్స్ అంటాం. మరి వాట్ అబౌట్ ద ప్రోడక్ట్స్? ద న్యూ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ జరగడం వలన కొత్తగా ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ను ప్రోడక్ట్స్ అంటాం. ఓకే, మరి రియాక్టెంట్స్ ఆర్ రిటర్న్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ ప్రోడక్ట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ యారో. ఈ యారోకి లెఫ్ట్ సైడ్ ఉన్న వీటిని మనం రియాక్టెంట్స్ అంటాం. ఓకేనా? ఈ రైట్ సైడ్ ఉన్న వీటిని ప్రోడక్ట్స్ అని అంటాం. బికాస్ దే ఆర్ న్యూలీ ఫార్మ్డ్ substances with new properties. These are the substances which undergo chemical change in a chemical reaction. Okay, this is about chemical reaction, reactants, products. Next, chemical equation అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటో చూద్దాం. ఏంటి కెమికల్ ఈక్వేషన్? కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ the simplest representation of or symbolic representation of chemical reaction. మనం చెప్పుకుంటున్న కెమికల్ రియాక్షన్ సింబాలిక్గా రిప్రజెంట్ చేస్తే దానినే కెమికల్ ఈక్వేషన్ అంటారు. సో ద మెథడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ఆర్ ద మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ రియాక్షన్ లేదా కెమికల్ చేంజ్ను ఏ మెథడ్లను రిప్రజెంట్ చేస్తున్నావో దానినే కెమికల్ ఈక్వేషన్ అంటారు. లేదా ద షార్ట్ హ్యాండ్ నొటేషన్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఏ కెమికల్ రియాక్షన్. లేదా ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ కెమికల్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాఫైట్, ఏ సాలిడ్, బర్న్స్ ఇన్ ఎయిర్, ఏ గ్యాస్, we get carbon dioxide, another gas. See one more example, calcium carbonate, CaCO3, nothing but limestone, a solid which on thermal decomposition give quicklime, another solid, CaO, calcium oxide, and carbon dioxide, a gas. Okay, అఫ్కోర్స్ ఇవి మన 10th క్లాస్లో లేవు, మనం ఓన్గా వేసుకుంటున్నాం. మనకు విషయం అర్థం అవ్వాలంతే. చూడు, కెమికల్ ఈక్వేషన్ అంటే ఏమన్నాం? మెథడ్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఏ కెమికల్ రియాక్షన్. ఒక కెమికల్ చేంజ్, ఒక కెమికల్ రియాక్షన్ను ఏ మెథడ్లో రిప్రజెంట్ చేస్తున్నామో దానినే కెమికల్ ఈక్వేషన్ అంటున్నాం. ఇది కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్ ఏంటో తెలుసా? కార్బను గ్రాఫైట్ ఫామ్లో ఉన్నది ఆక్సిజన్ ప్రజెన్స్లో బర్న్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయిపోయింది. ప్రోడక్ట్ న్యూ కాంపౌండ్ కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? అంటే కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవ్వడము కెమికల్ రియాక్షను. C+O2CO2 అని రాయడము కెమికల్ ఈక్వేషన్. ఇక్కడ కాల్షియం కార్బోనేట్, ఓకే, ఏ లైమ్ స్టోన్ ఆన్ థర్మల్ డీకంపోజిషన్, నథింగ్ బట్ విచ్ ఆన్ హీట్ చేసే రియాక్షన్లను డెల్టా అనే సింబల్తో చూపిస్తాం, థర్మల్ రియాక్షన్స్ అని. అప్పుడు క్విక్ లైమ్ CaO అండ్ కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కెమికల్ చేంజ్ ఏంటి, కెమికల్ రియాక్షన్ ఏంటి అంటే లైమ్ స్టోన్, థర్మల్ డీకంపోజిషన్, గివ్ క్విక్ లైమ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్. దిస్ ఈజ్ కెమికల్ రియాక్షన్ అండ్ ద కెమికల్ ఈక్వేషన్ ఈజ్ CaCO3 gives rise to CaO plus CO2. That is chemical reaction.
Hope you understand the difference between chemical equation and chemical reaction. Chemical reaction is nothing but symbolic representation of chemical change or chemical reaction. A complete chemical equation represents the reactants, products and their physical state. Complete chemical reaction అంటే అందులో రియాక్టెంట్లు, ప్రోడక్ట్లు, వాటి ఫిజికల్ స్టేట్స్ కూడా మెన్షన్ చేస్తే అన్నిటినీ మనకి ఇండికేట్ చేయగలిగితే దాన్నే కంప్లీట్ కెమికల్ రియాక్షన్ అంటారు. చూడు, కార్బన్ ఇన్ గ్రాఫైట్ ఫామ్, ఆక్సిజన్ ఇన్ గ్యాసియస్ స్టేట్, కార్బన్ డైఆక్సైడ్ ప్రోడక్ట్ ఇన్ గ్యాసియస్ ఫామ్, లైమ్స్టోన్ ఏ సాలిడ్, క్విక్ లైమ్ ఏ సాలిడ్, కార్బన్ డైఆక్సైడ్ ఏ గ్యాస్, G ఫర్ గ్యాస్, S ఫర్ సాలిడ్, ఓకే, AQ ఫర్ ఆక్వస్, వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు అలా చెప్తుంటాను. ఓకే, L ఫర్ లిక్విడ్ స్టేట్లో ఉన్నవాడిని అలా ఫిజికల్ స్టేట్స్ మెన్షన్ చేయొచ్చు. ఓకే, దెన్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ఇది ఏంటో చూద్దాం. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే సింపుల్, రియాక్టెంట్ సైడు, ప్రోడక్ట్ సైడు ఎలిమెంట్ల ఆటమ్స్ల నంబర్ సేమ్ ఉండాలి. సేమ్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ in both reactants and products, then the equation is said to be balanced chemical reaction. If there is no same number of atoms of different elements in both reactants and products, then the reaction is said to be unbalanced reaction. See, a balanced chemical equation has equal number of atoms of different elements in reactants and products. See one example. Suppose magnesium, a metal, combines with sulfuric acid or reacts with sulfuric acid, H2SO4, we get MgSO4, magnesium sulfate, and hydrogen gas releases out. Okay, ఇక్కడ చూడు, one magnesium element, ఇక్కడ one magnesium element, two hydrogen atoms, one sulfur, four oxygen. All the atoms of different elements are balanced. Reactant side ఎన్ని ఉన్నాయో product side అన్నీ ఉన్నాయి. So that the reaction is said to be balanced chemical equation. Okay. See one more example. Suppose water molecule H2O on dissociation give hydrogen and oxygen. 2H2O gives rise to 2H2 plus O2. Now in this chemical equation, 4 hydrogens are present at reactant side, 4 hydrogens are present at product side. 2 into 1, 2 oxygens are present at reactant side, 2 oxygens are present at product side. So that in this chemical equation, the reactant and product has equal number of atoms of different element. So this equation is said to be balanced chemical equation. Okay. Next, unbalanced. It has an unequal number of atoms of different element in the reactants and products. See, lead nitrate PbNO3 taken 2 times, which on thermal decomposition, on heating decomposes or dissociates to give lead oxide PbO, nitrogen dioxide NO2 and then oxygen. Okay, see one lead here, Pb, one lead, okay. Nitrogen taken 2 times, 2 nitrogens are there, but here only 1 nitrogen is there, not balanced. Oxygens 3 here into 2, 3 2s are 6 oxygens in reactant side, but here 1 plus 2, 3 plus 2, 5, only 5 are there. So all the atoms of different elements are not same in both reactants and product, so that this chemical equation is said to be unbalanced chemical equation. See one more example. Mg plus O2 gives rise to MgO, magnesium oxide. Magnesium burns in the presence of oxygen, give magnesium oxide. One magnesium, but 2 oxygen, but here only 1 oxygen. Again, unbalanced chemical equation. So this is about chemical equation, balanced and unbalanced chemical equation. ఇప్పుడు మనం వాట్ ఏ కెమికల్ రియాక్షన్ టెల్స్ us, ఒక కెమికల్ రియాక్షన్ మనకి ఏ విషయాన్ని చెప్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది చూద్దాం. ఓకే, కెమికల్ ఈక్వేషన్ టెల్స్ us, కెమికల్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ టు us.
ఏ కెమికల్ ఈక్వేషన్ ఇట్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే ఫస్ట్ కెమికల్ ఈక్వేషన్ తీసుకుందాం. CaCO3 కాల్షియం కార్బోనేట్ ఆన్ థర్మల్ డీకంపోజిషన్ గివ్ క్విక్లైమ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ విచ్ ఈజ్ ఏ గ్యాస్, ఏ సాలిడ్. ఓకే, చూద్దాం. సింబల్ ఇట్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఏ కెమికల్ రియాక్షన్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందంటే సింబల్ అండ్ ఫార్ములా ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. రియాక్టెంట్ల సింబల్స్ ఏంటి, దాని ఫార్ములా ఏంటి, ఆ కాంపౌండ్ ఫార్ములా ఏంటి, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటి సింబల్స్ ఏంటి అనేది చెప్తుంది. చూడు, కాల్షియం కార్బోనేట్ ఫార్ములా ఏంటి, CaCO3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాల్షియం carbonate which on thermal decomposition give quicklime and carbon dioxide. సో ఈ కెమికల్ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుందంటే మన కాంపౌండ్ లేదా రియాక్టెంట్ అండ్ ప్రోడక్ట్ల సింబల్స్ చెప్తుంది, వాటి ఫార్ములాస్ చెప్తుంది. దట్స్ ఇట్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. రియాక్టెంట్లో ఒక ఎలిమెంట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, ప్రోడక్ట్లో ఎన్ని ఉన్నాయి అనేది చెప్తుంది. 1 కాల్షియం, 1 కాల్షియం, 1 కార్బన్, 1 కార్బన్, 3 ఆక్సిజన్స్, 1 హియర్ ప్లస్ 2 హియర్, 3 ఆక్సిజన్. సో ఈచ్ ఎలిమెంట్ ఐటమ్స్ రియాక్టెంట్ ప్రోడక్ట్లో ఎన్ని ఉన్నాయో చెప్తుంది. అండ్ దెన్ ద లాస్ట్ వన్, రిలేటివ్ మాసెస్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్లు రియాక్టెంట్ల టోటల్ మాసెస్ ఎంత ఉన్నాయో కూడా చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం కార్బోనేట్ టోటల్ మాస్ ఎంతో తెలుసా, మాలిక్యులర్ మాస్ అంటాం, ఇది ఒక మాలిక్యూల్. అటామిక్ మాసెస్ సమ్ చేయాలి. కాల్షియం అటామిక్ మాస్ 40 ప్లస్ కార్బన్ 12 ప్లస్ 3 ఇంటూ ఈచ్ ఆక్సిజన్ అటామిక్ మాస్ 16 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 16 3 48 50 60 ఒక 40 టోటల్ 100 గ్రామ్ పర్ మోల్ క్విక్లైమ్. కాల్షియం 40 ఆక్సిజన్ 16 that is equals to 56. Okay, carbon dioxide, carbon 12 plus 2 into each oxygen 16, 32 plus 12 44, then the total equal to 100 grams. Okay, so reactant to product side లో ఆ సబ్స్టెన్సెస్ ల రిలేటివ్ మాస్ చెప్తుంది మన కెమికల్ రియాక్షన్, ఒకటి ఫిజికల్ స్టేట్స్ చెప్తుంది, రియాక్టెంట్ ప్రోడక్ట్ల సింబల్స్ చెప్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ఏ కెమికల్ రియాక్షన్. మన నెక్స్ట్ వీడియోలో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ చూద్దాం. ప్రతి టైపుకు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అది కొంచెం ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ పైన ఆబ్జెక్టివ్లో క్వశ్చన్ వస్తుంది. ఓకే, బోర్డ్ ఎగ్జామ్స్ కూడా 2 మార్క్స్ క్వశ్చన్ లాంటివి వస్తాయి. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, feel free to leave a comment. That's it for today's video. See you next. Keep watching. Thank you.